వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు వెంటనే ఆపరేషన్ కాగారు వెంటనే పోరాడతాం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడతాం జల్ జంగల్ జమీన్ కోసం కాపాడుకుందాం మాట్లాడే జీవించే స్వేచ్ఛని కాపాడుకుందాం మాట్లాడే జీవించే స్వేచ్ఛని ఆపేయాలి ఆపరేషన్ కాగారు వెంటనే కాపాడుకుందాం ఆదివాసులను కాపాడుకుందాం ఆదివాసుల హక్కులను పోరాడతాం ఆపరేషన్ కాగారుకు వ్యతిరేకంగా పోరాడతాం ఆపరేషన్ కాగారుకు వ్యతిరేకంగా నశించాలి రాజ్యహింస నశించాలి రాజ్యహింస ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం జీవించే హక్కును కాపాడుకుందాం ఆదివాసుల హక్కులను కాపాడుకుందాం కర్రెగుట్టను కాపాడుకుందాం మన ఖనిజ సంపదను కాపాడుకుందాం మన ఖనిజ సంపదను కాపాడుకుందాం మన అడవుల్ని కాపాడుకుందాం మన ఆదివాసుల్ని కాపాడుకుందాం మన వన్యప్రాణుల్ని పోరాడదాం జీవించే హక్కుకై పోరాడదాం జీవించే హక్కుకై కాపాడుకుందాం మన ఆదివాసుల్ని కాపాడుకుందాం మన 5th షెడ్యూల్డ్ ప్రాంతాన్ని కాపాడుకుందాం మన 170 కాపాడుకుందాం పెసా చట్టాన్ని పోరాడదాం ఆదివాసీ హక్కులకై పోరాడదాం ఆదివాసీ హక్కులకై కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతోని ఆదివాసీ ప్రాంతం లోపల ఆదివాసీల మరణానికి కారణం అవుతుంది. మన దేశం ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే నడుచుకోవాలని మన పూర్వీకులు చెప్పినటువంటి రాజ్యాంగ సూత్రాలు ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపివేసి మావోయిస్టులు పెట్టినటువంటి శాంతి చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని చర్చలు నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాల లోపల ఇవాళ ఈ సీజన్ లోపల ఇప్పపూలు తునికాకు ఇవన్నీ ఏరుకొని వాళ్ళు కొంత జీవనం గడుపుతారు. వాటికి విఘాతమైన పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్తో చేపడుతుంది. దానివల్ల ఆదివాసులు బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితులు మన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా ప్రాంతాల లోపల చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా కొంత భాగం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని కోరుతూ చర్చలు నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశం లోపల రాజ్యాంగ ప్రకారంగా దేశం కానీ రాష్ట్ర పరిపాలకులు కానీ నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న మనం ఆ ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఏదైనా కానీ పరిష్కరించుకోవడానికి మనం ముందడుగు వేయాలి. మన దగ్గర సైన్యం ఉన్నది, అక్కడ సైన్యం తక్కువ ఉన్నది, లేకపోతే మనకు ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, మనకు ఆయుధాలు అక్కడ తక్కువ ఉన్నాయి. ఇవన్నీ సమస్య కాదు. మనం మనుషులుగా ఒక చర్చలు పెట్టుకొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను పాలకులు డిమాండ్ చేస్తున్నా. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించి పాలకులు చర్చలు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నా. అది మావోయిస్టులపైన చర్య కాదు, అది ఆదివాసీ ప్రాంతాలపైన, అది ఆదివాసులపై జరుగుతున్నటువంటి పెద్ద విధ్వంసకరమైన చర్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు సిద్ధమైన లక్ష్మీనారాయణ, తురుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వ బలగాలు ఒకవైపు ప్రభుత్వ బలగాలు, మరోవైపు మావోయిస్టుల మధ్య ఆదివాసీ జీవితాలు ఎగరబడుతున్నాయి. అమాయక ఆదివాసీ ప్రజలు బలవుతున్నారు. ఈ విధంగా అమాయక ఆదివాసీ ప్రజలు బలి కావడానికి వీలు లేదని, ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు రావాలని ఇలా శాంతి కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
చంద్రకుమారు హరగోపాల్ లాంటి పెద్దల నేతృత్వంలో శాంతి చర్చలకు కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా మావోయిస్టు పార్టీ కూడా చాలా స్పష్టంగా 3 times తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, చర్చలు జరపాలని, ఈ మానవ హననాన్ని ఆపాలని కూడా మావోయిస్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పౌర సమాజం స్పందిస్తుంది, దేశమంతా డిమాండ్ చేస్తుంది. చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించండి అనేటువంటి ఏదంటే మనం ముందుకు పోతున్నాము. ఈరోజు ఎటువైపు ప్రాణ నష్టం జరిగినా, అటు దళాల వైపు ప్రాణ నష్టం జరిగినా, ఇటు మావోయిస్టుల వైపు ప్రాణ నష్టం జరిగినా, ఆదివాసులు జరిగినా అందరూ మన బిడ్డలే. మన బిడ్డలను మనం చంపుకోవడం ఎంతమాత్రం సహేతుకమైన చర్య కాదు. భారత రాజ్యాంగం 5వ 6వ షెడ్యూల్లో గిరిజనులకు ఏవైతే హామీలు ఇచ్చిందో, ఏవైతే హామీ భారత రాజ్యాంగం పొందుపరిచిందో దాని ప్రకారం ఆదివాసుల హక్కులను కాపాడాలి. ఆదివాసీ ప్రాంతాలకి అడుగు పెట్టాలంటే ప్రభుత్వాలకు కూడా హక్కు లేదు. అక్కడ ఉండే గ్రామ కమిటీల ద్వారా ప్రభుత్వాలు ముందుకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి అడవి ఆదివాసీ సొత్తు, అడవిలో ఆదివాసులు జీవించే హక్కు ఉంది. వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క సాంప్రదాయము, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గౌరవించాలి. వాళ్ళ కొరకు పనిచేస్తున్నటువంటి చట్టాలు పనిచేస్తుండాలి. తక్షణమే శాంతి చర్చ జరిపి ఈ మానవ హరణాన్ని ఆపాలి. అందరము శాంతిగా జీవించేటువంటి మనం అందరం కూడా సమాజం కోసం కలగందాం. ఈరోజు ప్రభుత్వం ముందు శాంతియుతంగా సమస్య పరిష్కారం కావడానికి ప్రభుత్వం ముందు ఒక స్పష్టమైన విధానం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ అంశాన్ని పరిగణలో తీసుకోకుండా ఆయుధాలు చేతబట్టి ముందుకు పోవడం అనేటువంటిది సరైనది కాదు. రాజ్యం ఎప్పుడూ శాంతియుతంగా పనిచేయాలి. రాజ్యాంగ పరిధిలో రాజ్యం పనిచేయాలి. కాబట్టి రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటు ఉపయోగించుకొని చర్చలు జరిపి శాంతిని నెలకొల్పని చెప్పి భావిస్తున్నాం. నా పేరు డాక్టర్ ఎం వెంగళరెడ్డి, భారత పక్షాలు.